ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. పంచాంగంలో ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన శక్తి, స్వభావం, దైవ సంబంధం ఉంటుంది. వాటిలో ఒకటి ఉత్తరాభాద్ర నక్షత్రం. చంద్రుడు ఈ నక్షత్రంలో సంచరించే రోజును కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాభాద్ర కార్తె అని పిలుస్తారు. ఇది కేవలం ఖగోళ స్థితి మాత్రమే కాదు, అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపే దివ్య సూచనగా పండితులు వివరిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవత అహిర్బుధ్నుడు, సముద్ర గర్భంలో ఉన్న నాగశక్తి స్వరూపం. ఇది లోతైన జ్ఞానం, గంభీరత, అంతర్ముఖతకు సంకేతం. ఈ నక్షత్ర స్వభావం మనసును ప్రశాంతత వైపు మళ్లిస్తుంది. బాహ్య ఆర్భాటాల కంటే అంతర్గత ఆత్మ విచారణకు ఇది అనుకూలమైన కాలమని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ఈ కార్తె రోజున ప్రారంభించే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. ముఖ్యంగా విద్య, ధ్యానం, దాన ధర్మాలు, వ్రతాలు, జపాలు చేయడం శ్రేయస్కరం. శని ఆధిపత్యం ఉన్న నక్షత్రం కావడంతో క్రమశిక్షణ, సహనం, నిబద్ధత వంటి గుణాలను పెంపొందించుకోవాలని సూచిస్తుంది. కష్టాలను సహనంతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇది ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక భావన. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. మీనం మోక్షానికి సూచిక. అందువల్ల ఈ కార్తె మనకు భౌతిక ఆశల కన్నా ఆధ్యాత్మిక ఎదుగుదల ముఖ్యమని గుర్తు చేస్తుంది. మన జీవితం అనిత్యమని, కాలచక్రం నిరంతరం మారుతూనే ఉంటుందని గ్రహింపజేస్తుంది. ఈ రోజున గంగాజలం లేదా పవిత్ర తీర్థంతో అభిషేకం చేసి విష్ణువు లేదా శివనామస్మరణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. పరమార్థం దృష్టిలో ఉత్తరాభాద్ర కార్తె మనకు గొప్ప సందేశమిస్తుంది. లోతు ఉన్న నీటిలా మనసు ప్రశాంతంగా ఉండాలి. బాహ్య తుఫాన్లు ఎంత ఉన్నా అంతరంగం స్థిరంగా ఉంటే జీవితం సాఫల్యం పొందుతుంది అని. జ్ఞానం, వినయం, సహనం, ఈ 3 గుణాలను అలవరుచుకునేందుకు ఇది ఒక స్మరణ దినం. అందుకే ఉత్తరాభాద్ర కార్తెను కేవలం పంచాంగంలోని ఒక నక్షత్ర దినంగా కాకుండా ఆత్మ పరిశీలనకు, ధ్యానానికి, జీవన శుద్ధికి అనుకూలమైన పవిత్ర సందర్భంగా భావించాలి. అంతర్ముఖతే ఆధ్యాత్మికతకు మార్గం. ఇదే ఉత్తరాభాద్ర కార్తెలో ఉన్న పరమార్థం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.